నూడిల్స్ పిచ్చి పుచ్చి పిచ్చుక. పక్షుల గ్రామంలో అది ఒక ఆదివారం ఉదయం. పిల్లలకు బడి సెలవు కాబట్టి ఊరంతా సందడిగా ఉంది. తుని పిచ్చుక తన ఇంట్లో వేడివేడిగా జొన్న రొట్టెలు, పాలకూర పప్పు చేస్తుంది. ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. బుజ్జి పిచ్చుక హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది. టీవీలో ఒక యాడ్ వస్తుంది. అందులో ఒక పక్షి పొడవాటి మెలికలు తిరిగిన పదార్థాన్ని లొట్టలేసుకుంటూ తింటోంది. బుజ్జి పిచ్చుక టీవీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నోరు తెరిచి, అబ్బా, ఏంటిది? పొడవుగా పాములా ఉంది, కానీ భలే తింటున్నారు. వావ్, నూడిల్స్ అంట, 2 నిమిషాల్లో అయిపోతుందట. చూడటానికి భలే గమ్మత్తుగా ఉంది. అమ్మా అమ్మా, ఇట్రా, త్వరగా రా. తుని పిచ్చుక వంటగదిలో నుండి గరిట పట్టుకుని వస్తూ, ఏమైంది పుచ్చి, ఎందుకు అరుస్తున్నావు? పామొచ్చిందా? రొట్టెలు మాడిపోతున్నాయి. రొట్టెలు కాదమ్మా, పాము లాంటిదే కానీ తినేది. టీవీలో చూడు, నూడిల్స్ అంట. నాకు అదే కావాలి, ఈ రోజే కావాలి, ప్లీజ్ అమ్మా. తుని పిచ్చుక టీవీ వైపు చూసి నవ్వుతూ, ఓహో అదా, అది మన ఊర్లో దొరకదు తల్లి. అది పట్నం తిండి, అందులో మైదా ఉంటుంది. మన కరగదలే, మనకు జొన్న రొట్టెలే బలం, తిను. బుజ్జి పిచ్చుక మారం చేస్తూ నేల మీద పడి తోడ్లుతూ, వద్దు, నాకు రొట్టెలట్టు, నాకు అప్పుడు వాటి మెలికల నూడిల్స్ కావాలి. నాకు తెక్కిస్తావా, లేక నేను అన్నం మానేయాలా? నేను స్కూల్కి కూడా వెళ్ళను. నీకు పిచ్చి పట్టిందా? ఇక్కడెక్కడ దొరుకుతాయి? ఆదివారం పూట అల్లరి చేయకుండా తిను, లేకపోతే నీకిష్టమైన పాయసం కూడా చేయను. బుజ్జి పిచ్చుక అలికి విసురుగా బయటికెళ్ళిపోయింది. ఇంటి ముందు అరుగు మీద ముఖం ముడుచుకుని కూర్చుంది. అప్పుడే పన్ను చిలుక అటుగా వచ్చారు. ఏంటి బుజ్జే, క్రికెట్ ఆడతానా? పూరా, నాకు నూడిల్స్ కావాలి, మా అమ్మ చేయడం లేదు. నూడిల్సా? అంటే వానపాములా? ఛీ, వానపాము కాదురా, అది టేస్టీ ఫుడ్, నీకు తెలియట్లే. సరిగ్గా అప్పుడే పక్కింటి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి బయటకొచ్చింది. చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద రంగురంగుల మెరిసే ప్యాకెట్ ఉంది. ఆమె నడకలో ఏదో దర్పం కనిపిస్తుంది. చిచ్చుకాకి గొప్పలు చెప్పుకుంటూ అందరికీ వినిపించేలా, చిన్నగా చూసావా, మా తమ్ముడు పట్నం నుండి పంపాడు. ఇది స్పెషల్ ఫారిన్ నూడిల్స్, దీని పేరు డ్రాగన్ నూడిల్స్. ఇది తింటే మనం మంటలు కక్కొచ్చు, అంటే అంత ఘాటుగా ఉంటుంది, మనం తెల్లగా అయిపోతామంట. ఈ మాట వినగానే బుజ్జి పిచ్చుక చెవులు రిక్కపొడుచుకున్నాయి. ఆమె కోపం మాయమైపోయింది. వెంటనే చిచ్చు దగ్గరికి పరిగెత్తింది. చిచ్చు అత్త, కిచ్చు అత్త, అది నూడిల్సా? నిజంగానా? వావ్, ప్యాకెట్ ఎంత బాగుందో, నాకు కొంచెం పెట్టావా ప్లీజ్, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. చిచ్చుకాకి గర్వంగా ప్యాకెట్ని పైకెత్తి చూపిస్తూ, ఓహో బుజ్జి, నీకు కూడా తెలిసిందా? అవును, ఇది అద్భుతమైన నూడిల్స్, కానీ ఇది చాలా ఖరీదైంది. ఒక్కో నూడిల్స్ పోగు ₹1 విలువ చేస్తుంది. ఊరికే ఎవరికి పెట్టకూడదు, మా తమ్ముడు చెప్పాడు. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో, ప్లీజ్ అత్తా, నేనెప్పుడు తినలేదు, టీవీలో చూశానంతే, ఒక్కసారి రుచి చూస్తాను, నీకు పుణ్యం ఉంటుంది. చిచ్చుకాకి ఒక చిత్రమారి ఆలోచనతో, సరే అయితే, నీ మీద జాలేస్తుంది, రుచి చూపిస్తాను, కానీ ఊరికే కాదు. కష్టే ఫలి అంటారు కదా, నువ్వు నాకు ఒక చిన్న సాయం చెయ్యాలి. ఏం సాయం? ఏం చెప్తే చేస్తాను, నీ కాళ్ళు పట్టమన్నా పట్టాను. కాళ్ళొద్దులే, నా ఇంటి వెనక పెరట్లో చాలా చెత్త ఎండుటాకులు పేరుకుపోయాయి. నువ్వు మీ అమ్మకు తెలియకుండా వచ్చి అదంతా శుభ్రం చేసి ఆ చెత్తను దూరంగా పారేస్తే నీకొక గిన్నెడు నూడిల్స్ ఇస్తాను, ఏమంటావు? బుజ్జి పిచ్చుక నూడిల్స్ మోజులు పడి వెనక ముందు ఆలోచించకుండా, సరే ఇప్పుడే చేస్తాను అని ఒప్పేసుకుంది. బుజ్జి పిచ్చుక గబగబా చిచ్చుకాకి పెరట్లోకి వెళ్లి చీపురు పట్టుకొని చెత్తనంతా ఊడ్చడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి మాత్రం కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని జ్యూస్ తాగుతూ ఆజ్ఞలిస్తోంది. అక్కడే, ఆ మూలే, ఇంకా బాగా ఊడ్చో, ఆకలి మిగల్చకూడదు, దుమ్ము లేపకో, నా జ్యూస్లో పడుతుంది. ఒక గంట తర్వాత బుజ్జికి నడుము నొప్పొచ్చింది. బుజ్జి పిచ్చుక అలసిపోయి చెమటలు కక్కుతూ, అట్టా అయిపోయింది, ఇల్లంతా అద్దంలో మెరుస్తోంది, నా చేతులు నొప్పులు పుట్టున్నాయి, ఇప్పుడు నా నూడిల్స్ ఇవ్వు. సబాష్, బాగా చేసావు, వండు, ఇప్పుడు వండుకొనొస్తాను. ఇది వండడం కూడా ఒక కళే. చిచ్చుకాకి లోపలికెళ్ళి ఆ ప్యాకెట్ విప్పి వండడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి లోపల నుండి అరుస్తూ,
ఒరే చిన్నగా, నీళ్లు పోయిరా, మసాలా వేయరా. అబ్బా, ఈ వాసన చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. ఆ బుజ్జికి ఎందుకివ్వాలి? సరేలే, ఏదో కొంచెం ఇద్దాం. వాసన బయటకొస్తుంది. బుజ్జి నోట్లో నీళ్లూరుతున్నాయి. కాసేపటికి చిచ్చుకాకి ఒక చిన్న గిన్నెతో బయటకొచ్చింది. ఇదిగో బుజ్జి, వేడివేడి నూడల్స్. కానీ చూడు, ఇది ఉడికిన తర్వాత తగ్గిపోయింది. మా చిన్నుగాడికే సరిపోలేదు. వాడి నోట్ల నుండి లాక్కుని తెచ్చాను. అందుకే నీకు ఈ ఒక్క స్పూన్ మాత్రమే మిగిలింది. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి ఒక్క స్పూనా? నేను కొత్తసేపు పనిచేశానట్ట. ఇది అన్యాయం, మోసం. అన్యాయం లేదు, గిన్యాయం లేదు. ఇది ఫారెన్ సరుకు, కాన్సన్ట్రేటెడ్ ఫుడ్. ఒక్క స్పూన్ తింటేనే కడుపు నిండిపోతుంది. కావాలంటే తీసుకో, లేకపోతే మానే, నేనే తినేస్తాను. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఆ ఒక్క స్పూన్ తినింది. అది నాలుకకు తగలకానే కరిగిపోయింది. మసాలా ఘాటు, నూడిల్స్ మెత్తతనం, రుచి అద్భుతంగా ఉంది. కాని ఆకలి తీరలేదు. ఆశ పెరిగింది. అచ్చా, ఇంకొంచెం లేవా? కింద కంటుకున్నట్టయినా ఇవ్వు ప్లీజ్. లేవు, గిన్నె నాకేశాను, అయిపోయాయి. రేపు నా బట్టలు ఉతికితే ఇంకో ప్యాకెట్ వండుతాను. బుజ్జి పిచ్చుక నిరాశగా ఏడుస్తూ ఇంటికెళ్ళింది. ఆమెకు ఆ నూడిల్స్ రుచి మర్చిపోవడం సాధ్యం కాలేదు. ఆ రోజు సాయంత్రం బుజ్జి ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె మహీగ్రద్ద గారి కొట్టుకు వెళ్ళింది. మహిటాటా, నీ దగ్గర నూడిల్స్ ప్యాకెట్లున్నాయా? పొడవుగా ఉంటాయి. నూడిల్సా? అవేంటి తల్లి, నా దగ్గర జొన్నలు, సజ్జలు, బియ్యం ఉన్నాయి, కానీ ఈ వింత పేర్లు లేవు. అయ్యసని ఎవరైనా తిట్టారా? ఇక బుజ్జి పిచ్చుక నిరాశపడింది. ఇంటికి వస్తూ ఉండగా ఆమెకు చోటు చిలుక కనిపించింది. ఏటి బుజ్జి, డల్గా ఉన్నావు? ఆకలిగా ఉందా? చోటు అట్ట, నాకు నూడిల్స్ కావాలి. చిచ్చు అట్ట దగ్గరున్నాయి, కానీ తను పెట్టడం లేదు. నాతో చాకరీ చేయించుకుని మోసం చేసింది. నూడిల్సా? ఓహో, ఆ పొడవాటివా? అవి చేయడం చాలా సులభం బుజ్జి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి పట్నం వెళ్ళక్కర్లేదు. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరుస్తూ, నిజమా? ఎలా? మన దగ్గర మిషన్ లేదు కదా. మిషన్ అక్కర్లేదు. మా అమ్మమ్మ చెప్పేది, గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి దాన్ని సన్నని దారాల్లా చేసి ఆవిరి మీద ఉడికిస్తే అవే నూడిల్స్. మనం వాటిని సేమియా లేదా జంతికల్లా అంటాం. వాటిని కూరగాయలతో వండితే నూడిల్స్ లాగే ఉంటాయి. రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. వావ్, సూపర్ ఐడియా. చోటు అట్ట, నాకు నేర్పిస్తావా? తప్పకుండా. పద, మీ అమ్మను కూడా పిలుద్దాం. ఆవిడకు వంట బాగా వచ్చు కదా. ఇద్దరు కలిసి తుని పిచ్చుక దగ్గరికి వెళ్లారు. విషయం చెప్పగానే తుని నవ్వింది. ఓసి పిచ్చిదానా, దీనికోసమా నువ్వు అన్నం మానేశావు? చిచ్చు దగ్గర పనిచేశావా? మన ఇంట్లో గోధుమ పిండుంది, జంతికల గొట్టం ఉంది కదా, ఇప్పుడే చేస్తాను. తుని, చోటు, బుజ్జి ముగ్గురు కలిసి పని మొదలుపెట్టారు. చోటు, పిండి మరీ గట్టిగా కలపకు. బుజ్జి, నువ్వు కూరగాయలు, క్యారెట్, బీన్స్, బఠానీ కడిగి ఇవ్వు. నేను పొయ్యి వెలిగిస్తాను. అమ్మా, నేను పిండి పండుతాను. వద్దులే, నీ బలం చాలదు. నువ్వు చూడు. ఒక గంటలో ఒక పెద్ద గిన్నె నిండా ఆవిరి మీద ఉడికించిన పొడవాటి స్వచ్ఛమైన ఇంకి నూడిల్స్ తయారయ్యాయి. తుని వాటిని నూనెలో వేయించి కూరగాయలు, మిరియాల పొడి, కొంచెం మసాలా వేసి తాలింపు పెట్టింది. ఆ రంగు, ఆ వాసన అద్భుతంగా ఉన్నాయి. ఆ వాసన చిచ్చుకాకి ఇంటి వరకు వెళ్ళింది. చిచ్చుకాకి తన ఇంట్లో పాత అన్నం తింటుంది. చిచ్చుకాకి వాసన చూస్తూ ముక్కు విడతీసి, అబ్బా, ఏంటి వాసన? నా ఫారెన్ నూడిల్స్ కంటే బాగుందే. గుమగుమలాడిపోతుంది. తుని ఇంట్లోనా? దానికి నూడిల్స్ ఎక్కడవి? ఎవరైనా పట్టణం నుండొచ్చారా? చిచ్చుకాకి ఉండపట్టలేక గిన్నె పట్టుకుని తుని ఇంటికొచ్చింది. తుని, ఏంటి స్పెషలో? వాసన అదిరిపోతుంది. నాకు ఆకలిగా ఉంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ గర్వంగా, ఇవి మా అమ్మ చోటు అత్త చేసిన స్పెషల్ దేశీ నూడిల్స్. నీ ఫారిన్ నూడిల్స్ లాగా కొంచెం ఉండవు, కింద నిండా ఉన్నాయి. తింటే కడుపు నిండుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా గిన్నెలో చూస్తూ, నిజమా? మీరే చేశారా? ఎంత పొడవుగా ఎలా వచ్చాయి? నాకు కూడా కొంచెం పెడతారా? నా ఇంట్లో కిందలైపోయాయి, ప్లీజ్. అయ్యో, అడగాల చిచ్చు. రా కూర్చో, అందరం కలిసి తిందాం. అందరూ గుండ్రంగా కూర్చున్నారు. బుజ్జి పిచ్చుక ఆత్రంగా నూడిల్స్ని ఫోర్కుతో కాకుండా తన ముక్కుతో లాగి తింటోంది. అని శబ్దం చేస్తుంది. ఇది టీవీలో చూసిన దానికంటే 100 రెట్లు బాగుంది. కడుపు నిండిపోయింది. చిచ్చుకాకి తింటూ, నిజమేతోనే, నా ప్యాకెట్ నూడిల్స్ లో ఉప్పు ఎక్కువ, రుచి తక్కువ. ఇది చాలా బాగుంది. ఆ కూరగాయల రుచి తెలుస్తుంది. ఇంకో గెరటి వెయ్యి. రేపు నా దగ్గర ఉన్న మిగతా ప్యాకెట్లన్నీ నీకే ఇచ్చేస్తాను. నువ్వు నాకు ఈ నూడిల్స్ చేసి పెడితే చాలు. చూసావా బుజ్జి,
బయట కొనే వాటికంటే మనం ప్రేమగా వండుకునేవే రుచిగా ఉంటాయి, ఆరోగ్యం కూడా. అవునట్ట, ఇక నాకు నూడిల్స్ పిచ్చిపోయింది. అమ్మ చేతి వంట పిచ్చి పట్టుకుంది. రేపు మనం నూడిల్స్ పాయసం చేద్దామా? అందరూ గట్టిగా నవ్వారు. ఆ రాత్రి కడుపు నిండా దేశీ నూడిల్స్ తిని చిచ్చుకాకి కూడా తృప్తిగా వెళ్ళి. ఆ రోజు పక్షుల గ్రామం ఒక అద్భుతమైన తెల్లటి ప్రపంచంలా మారిపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయం. ఇంకా సూర్యుడు నిద్ర లేవనేలేదు. కాని చలి మాత్రం అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఊరంతా దట్టమైన పొగమంచు కప్పేసింది. ఆకాశం నుండి నేల వరకు ఎటు చూసినా పాల పొరలాంటి మంచు పరుచుకుని ఉంది. చెట్టు ఆకుల నుండి టప్ టప్ మని మంచు బిందువులు రాలుతున్న శబ్దం తప్ప వేరే శబ్దమేమీ లేదు. తుని పిచ్చుక తన ఇంటి వెచ్చని గూడులో దలసరి దుప్పటి కప్పుకుని పడుకుంది. కాని గోడల సందుల నుండి వస్తున్న చలిగాలి ఆమెను నిద్రలేపింది. ఆమె వణుకుతూ లేచి కూర్చుంది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న తన కూతురు బుజ్జి పిచ్చుకని చూసింది. బుజ్జి తల నుండి కాళ్ల వరకు దుప్పటి ముసుగు తన్ని గురక పెడుతూ నిద్రపోతుంది. తుని పిచ్చుక వణుకుతూ తనలో తాను, అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. నా ఈ ఈకలు కూడా గడ్డకట్టుకుపోతున్నాయి. సమయం ఎంతో తెలియడం లేదు. కిటికీ తీసి చూద్దామా? ఆమె ధైర్యం చేసి మంచం దిగి కిటికీ దగ్గరికి వెళ్లి కొంచెం తలుపు తెరిచింది. అంతే, ఒక్కసారిగా ఉష్మని చల్లటి గాలి ముఖానికి కొట్టింది. బయట దృశ్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఓరి దేవుడా, ఏంటిది? అసలు ఊరుందా లేదా మాయమైపోయిందా? ఎదురుగా ఉన్న చిచ్చుకాకి ఇల్లు కూడా కనిపించడం లేదు. అంతా పొగమంచే. ఆ చలికాలికి బుజ్జి పిచ్చుక కూడా కదిలింది. దుప్పట్లో నుండి ఒక కన్ను మాత్రం బయటికి తీసి తల్లి వైపు చూసింది. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో, అమ్మా, ఎందుకు కిటికీ తీశావు? ఆకాశం మన ఇంట్లోకొచ్చేసినట్టుంది. చలి చలి. అవును తల్లి, ఆకాశం కిందకి దిగి వచ్చినట్టే ఉంది. ఈ రోజు మనం పనులకు వెళ్ళగలమా అని అనుమానంగా ఉంది. నువ్వింకాసేపు పడుకో. నిజమా? పనులకు వెళ్ళక్కర్లేదా? వావ్, అయితే నేను మధ్యాహ్నం వరకు లేవను అంటూ మళ్ళీ ముసుగు తన్నింది. కాని తుని పిచ్చుకకు నిద్ర పట్టలేదు. ఆమెకు రోజువారి పనుల చింత మొదలైంది. నీళ్లు తేవాలి, గింజలు ఏరుకురావాలి. ఇలా కూర్చుంటే ఎలా అని ఆలోచిస్తూ ఒక దృఢ నిశ్చయంతో బయటకు వెళ్లడానికని సిద్ధమైంది. తన పాత ఉన్ని శాలువాను గట్టిగా చుట్టుకుని తలుపు తీసుకుని బయటకు అడుగుపెట్టింది. బయట వాతావరణం ఇంకా భయంకరంగా ఉంది. దారి అస్సలు కనిపించడం లేదు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ చేతులు చాచి దారిని తడుముకుంటూ నడవడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్లేసరికి పక్కింటి చిచ్చుకాకి ఇంటి ముందు ఏదో గొడవ వినిపించింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అయ్యా చిన్న, ఒరే చిన్నగా, నా కళ్ళు పోయాయిరా. నాకేమీ కనిపించడం లేదు. నేను గుడ్డిదాన్నైపోయాను. చిన్నుకాకి విసుగ్గా, అమ్మో, నీ కళ్ళేమీ కాలేదు. అది పొగమంచు, అందరికీ అలాగే ఉంది. కాదురా, నాకేదో అయింది. నా అందమైన ఇల్లు ఎక్కడుంది? ఆ వేప చెట్టు ఎక్కడుంది? అన్ని మాయమైపోయాయి. ఎవరో మాయ చేశారో. తుని పిచ్చుక ఆ గొడవ విని నవ్వుకుంటూ అటువైపు వెళ్ళింది. చిచ్చు, భయపడకు, అది మంచు. ఈరోజు చలికాలం తన అసలు రంగు చూపిస్తుంది. కళ్ళజోడు పెట్టుకుంటే కొంచెం కనిపిస్తుందిలే. చిచ్చుకాకి తుని గొంతు విని, ఆ తుని, నువ్వా? నీ గొంతు వినిపిస్తోంది కానీ నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు? ఆకాశంలోనా? నీ పక్కనే ఉన్నాను చిచ్చు. ఇదిగో నా చెయ్యి పట్టుకో. మనం ఊరి మధ్యలో ఉన్న బావి దగ్గరికి వెళ్దాం. చోటు చిలుక అప్పుడే అక్కడికి వెళ్ళిందని అనుకుంటున్నాను. బావి దగ్గరకా? ఈ మంచులోరా? దారి తప్పి అడవిలోకి పోతామేమో. భయపడకు, నా వెనకేరా. ఇద్దరూ కలిసి ఒకరినొకరు పట్టుకొని ఆ పొగమంచులో ఈదుతున్నట్టుగా నడుచుకుంటూ బావి దగ్గరికి చేరారు. అక్కడ చోటు చిలుక ఒక పెద్ద పోరాటమే చేస్తుంది. ఆమె చేతి పంపు హ్యాండిల్ పట్టుకుని దాన్ని కిందకు నొక్కడానికి నానా తిప్పలు పడుతుంది. చోటు చిలుక ఆయాసపడుతూ, అబ్బా, ఇదేంటి రాయిలా గట్టుకట్టుకుపోయింది. ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. నా రెక్కలు నొప్పి పడుతున్నాయి. చిచ్చుకాకి అక్కడికి చేరుకుని, పక్కకి జరగ చోట, నీకు బలం చాలదు. నువ్వు పూలు కొయ్యడానికి మాత్రమే పనికొస్తావు. ఇలాంటి ఇనుప పంపులతో కుస్తీ పడాలంటే నాలాంటి కండరాలు వీరులు కావాలి. చిచ్చుకాకి గర్వంగా ముందుకొచ్చి పంపు హ్యాండిల్ పట్టుకుంది. జై మంచదేవత అని అరిచి తన బలం కొద్దీ పంపును కిందకి లాగింది. కీచ్ కీచ్ అని ఒక వికృతమైన శబ్దం వచ్చింది కాని నీళ్లు మాత్రం రాలేదు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఇదేంటి, నా బలం కూడా పనిచేయడం లేదా? ఈ పంపు లోపల ఎవరో రాళ్లు కుక్కినట్టున్నారు. తునే, నువ్వు కూడా వచ్చి పట్టుకో.
ముగ్గురం కలిసి లాగుదాం. ఆగు చిచ్చు, బలం కాదు, ఉపాయం కావాలి. ఈ చలికి పంపు లోపలున్న వాచర్ బిగుసుకుపోయి ఉంటుంది. దానికి కొంచెం వేడి తగిలితే కాని పని చెయ్యదు. అప్పుడే అటుగా ఊరి పెద్ద మహీగ్రద్ద గారు ఒంటి నిండా దుప్పట్లు కప్పుకొని చేతిలో ఒక చిన్న పాత్రతో వచ్చారు. ఆ పాత్రలో వేడివేడి నీళ్లున్నాయి. మహీగ్రద్ద తగ్గుతూ, బాగా చెప్పావు తుని, అనుభవం అంటే ఇదే, పక్కకు తప్పుకోండి పిల్లలు. మహీగ్రద్ద గారు ఆ వేడి నీళ్లను పంపు గొట్టం మీద హ్యాండిల్ కీలు దగ్గర పోశారు. ఆ వేడికి ఇనుము కొంచెం సడలింది. అప్పుడు మహీగ్రద్ద ఒక్కసారిగా హ్యాండిల్ కొట్టగానే జలజలజల అంటూ స్వచ్ఛమైన నీళ్లు బయటకొచ్చాయి. ఆ నీటిలో నుండి కూడా పొగలొస్తున్నాయి. ఎందుకంటే బయటగాలి కంటే భూమి లోపలి నీళ్లు కొంచెం వెచ్చగా ఉన్నాయి. చిచ్చుకాకి బిక్కమొహం వేసి, నాకు తెలుసులే, నేను ముందంత గట్టిగా లాగడం వల్లే అది లూజ్ అయ్యింది. ఆ క్రెడిట్ నాదే. మహిగారు కేవలం ఫినిషింగ్ టచ్ మాత్రమే ఇచ్చారంతే. అందరూ ఆమె మాటలకు నవ్వుకున్నారు. నీళ్లు పట్టుకున్నాక చలి ఇంకా పెరిగింది. పక్షులన్నీ గజగజ వణుకుతున్నాయి. ఇళ్లకు వెళ్లడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉన్నాయి. చూడండి, ఈ రోజు పరిస్థితి చూస్తుంటే సూర్యుడు ఇప్పట్లో వచ్చేలా లేడు. మనం ఇలాగే ఇళ్లల్లో విడివిడిగా కూర్చుంటే చలికి బోరుకు వచ్చి చచ్చిపోతాం. మనమందరం కలిసి ఇక్కడే ఈ ఖాళీ స్థలంలో ఒక పెద్ద చలి మంట వేసుకుందాం. ఏమంటారు? అద్భుతమైన ఆలోచన మహిగారు. సామూహిక చలిమంట. పల్లెటూరి మజా అంటే అదే కదా. అవును, నేను వెళ్ళి మా పెరట్లో రాలిపట్టారు ఎండు కొమ్మలు తెస్తాను. చిచ్చుకాకి ఉత్సాహంగా, నేను ఆవు పిడకలు తెస్తాను, అవి బాగా మండుతాయి. నా దగ్గర పాత గోనె సంచులు కూడా ఉన్నాయి, అవి కూడా తెస్తాను. అందరూ ఉత్సాహంగా పనుల్లో పడ్డారు. బుజ్జి పిచ్చుక చిన్నుకాకి కూడా నిద్రలేచి ఈ సందడి చూసి బయటకొచ్చారు. అమ్మా, ఏంటి ఇక్కడ పండుగ జరుగుతోందా? ఇంత పెద్ద మంట వేస్తున్నారు. అవును బుజ్జి, చలి పండుగ. నువ్వు కూడా వెళ్ళి కొన్ని పుల్లలు ఏరుకురా. కొద్దిసేపటికే ఊరి మధ్యలో ఒక పెద్ద కట్టెల కుప్ప తయారైంది. మహీగ్రద్ద గారు దానికి నిప్పంటించారు. మొదట చిన్నగా మొదలైన మంట నెమ్మదిగా ఎండు పుల్లలను పిడకలను అంటుకొని భగ్గుమని పెద్దగా లేచింది. ఎర్రటి పచ్చటి మంటలు ఆ పొగ మంచులో నాట్యం చేస్తున్నట్టుగా పైకి లేచాయి. ఆ మంటలు వేడి చుట్టూ ఉన్న చలిని తరిమి కొట్టింది. పక్షులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. అందరూ ఆ మంట చుట్టూ గుండ్రంగా చేరారు. పెద్దవాళ్లు మడత మంచాలు, కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. పిల్లలు మంట దగ్గరగా కూర్చొని చేతులు కాచుకుంటున్నారు. బుజ్జిపిచ్చుక చేతులు మంటకు చూపిస్తూ కళ్ళు మూసుకుని, అబ్బా, ఇంత హాయిగా ఉందో, స్వర్గమంటే ఇదేనేమో అమ్మా. నా వెళ్ళు మళ్ళీ పని చేస్తున్నాయి. అవును, ఈ వేడికి నా ముక్కులో నుండి కారుతున్న నీళ్లు కూడా ఆగిపోయాయి. అమ్మయ్యో! చిచ్చుకాకి మంట వైపు చూస్తూ పరవశించిపోయి, ఆహా, ఈ మంటను చూస్తుంటే నాలో కవిత్వం పొగ్గకొస్తోంది, వింటారా? చోటు చిలుక భయంగా, వద్దు చిచ్చు, దయచేసి వద్దు. ఈ చలికి నీ కవిత్వం తోడైతే మేం తట్టుకోలేము. మమ్మల్ని బ్రతకనివ్వు. ఆహా, కళాపోషణ లేని మూర్ఖలు. సరే, కవిత్వం వద్దు కానీ పాట పాడతాను అంటూ గొంతు సవరించుకుంటూ, చలి చలిగా ఉంది, చలి చంపేస్తోంది. తుని పిచ్చుక నవ్వుతూ అడ్డుపడుతూ, చిచ్చు, నీ పాట తర్వాత ఇప్పుడు కడుపులో కూడా ఎలుకల పాట వినిపిస్తోంది. ఈ మంటలో కాల్చుకు తినడానికి ఏమైనా తెచ్చారా? అయ్యో, మర్చిపోయాను. నేను పిడకలు తేవడంలో బిజీగా ఉంటే తినే విషయం మర్చిపోయాను. ఎంత ఘోరం. తుని పిచ్చుక నవ్వుతూ తన సంచిలో నుండి కొన్ని పెద్ద చిలకడ దుంపలు తీసింది. నేను ఊహించాను, అందుకే ఇవి తెచ్చాను. చలి మంటలో కాల్చిన చిలకడ దుంపలు తింటే ఆ రుచే వేరు, అమృతంలా ఉంటాయి. వావ్, దుంపలు త్వరగా వెయ్యమ్మా, నాకు ఆకలిస్తోంది. తుని పిచ్చుక ఆ దుంపలను మంటలో నిప్పుల మధ్యలో వేసింది. అవి కాలుతుంటే వచ్చే కమ్మటి వాసన ఊరంతా వ్యాపించింది. అప్పుడే చోటు చిలుక కూడా తన సంచిలో నుండి కొన్ని మొక్కజొన్న కంకులు తీసింది. నేను ఇవి తెచ్చాను, కాల్చిన మొక్కజొన్న కూడా భలే ఉంటుంది. అందరూ ఆ మంట చుట్టూ కూర్చొని దుంపలు మొక్కజొన్నలు కాలుతూ ఉంటే కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. పొగ మంచులో ఆ మంట వెలుగు, పక్షుల నవ్వులు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి. తుని, పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మన చిన్నప్పుడు కూడా ఇలాగే చలికాలంలో అందరూ కలిసి మంటలు వేసుకునే వాళ్ళం, కథలు చెప్పుకునే వాళ్ళం. ఈ రోజుల్లో అందరూ టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇలా కలవడం తగ్గిపోయింది. నిజమే మహిగారు, ఈ చలి మనల్ని మళ్లీ దగ్గర చేసింది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నలుగురు కలిసుంటేనే ఆనందం. కాసేపటికి దుంపలు కంకులు కాలాయి. తుని పిచ్చుక వాటిని బయటికి తీసి బూడిద తులిపి అందరికీ పంచిపెట్టింది. చిచ్చుకాకి
కాల్చిన దుంపను 2 చేతులతో పట్టుకొని అటూ ఇటూ మార్చుకుంటూ అబ్బబ్బబ్బా కాలుతోంది కాలుతోంది. కొంచెం వావ్ ఎంత తీయగా ఉందో. తుని నీ దుంపలు బాగున్నాయి. కానీ నిజం చెప్పు, నా పిడకల వల్లే కదా ఈ మంట ఇంత బాగా వచ్చింది. అందుకే ఇవి ఎంత బాగా కాలయ్యి. ఆ క్రెడిట్ నాదే. తుని పిచ్చుక నవ్వుతూ సరేలే చిచ్చు, నీదే. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఇంకో ముక్క తిను. బుజ్జి, నీకు మొక్కజొన్న కావాలా దుంప కావాలా? బుజ్జి పిచ్చి 2 చేతుల్లో 2 పట్టుకొని నాకు 2 కావాలి. ఈరోజు చదువు లేదు, పని లేదు, కేవలం తినటం, మంట కాచుకోవడమే ఈరోజు నా బెస్ట్ డే. సూర్యుడు నెమ్మదిగా మంచు పొరలను చీల్చుకుంటూ బయటకు రావడం మొదలుపెట్టాడు. లేత ఎండ కిరణాలు ఆ మంచు బిందువుల మీద పడి వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఆ వెచ్చని మంట, రుచికరమైన ఆహారం, స్నేహితుల కబుర్లు, ఆ చలికాలపు ఉదయం పక్షుల పల్లెటూరులో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మహిగ్రద్ద లేస్తూ సరే, ఎండొచ్చింది, ఇక పనుల్లో పడదాం. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే మంట దగ్గర కలుద్దాం. అందరూ ఉత్సాహంగా తప్పకుండా. పక్షులన్నీ నవ్వుకుంటూ కొత్త ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు, పనులకు వెళ్లాయి. చలికాలం అంటే కేవలం వణుకు మాత్రమే కాదు, వెచ్చని స్నేహం కూడా అని వారికి ఆ రోజు అర్థమైంది.